సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనమైతే ఆడబోతున్నాం గ్రానీ చాప్టర్ 1. కానీ గ్రానీ ఇంట్లో లావా అంట. సో గేమ్ ఎలా ఉండబోతుందో మరి చూసేద్దాం. ఇది మన జిఎంఎంలోనే గేమ్ స్టార్ట్ అయిపోతుంది. FPS 62 అంట, పింగ్ 261 MS. ఓకే, డే 1 బ్రాండ్ పడింది కదరా నాన్న, డే 1 అని. గేమ్లో ఎలా ఉంటుందో తెలియదు, మరి ఫటాఫట్ కంప్లీట్ చేయాలి. లావా అంట, లావా ఎక్కడ వస్తుందో నాకైతే ఐడియా లేదు. ఓకే, ఇది ఇక్కడ ఏమన్నా ఉన్నాయా? నో క్లూ. సీడ్ ఏం పెట్టాడు అసలు ఎప్పుడు. గ్రానీ కలర్ కూడా మారుతుందా ఏంటి తెలీదు గైస్, నాకు తెలీదమ్మా. ఇక్కడైతే డొల్ల పెట్టాడు గ్రానీజీ. ఆడును గైస్, ఇంజన్ పార్ట్ దొరికింది. కార్ బ్యాటరీ, అదేలే ఇంజన్ పార్ట్ అన్నా మర్చిపోయి. ఏడుందేమో మన గ్రానీజీ కనొస్తలేదు అసలు. ప్లయర్స్ దొరికాయి కానీ గ్రానీ కనబడలే ఇంకా. గ్రానీజీ గాయస్ చదువుకోండి, అక్కడుంది గాయస్. కలర్ మారింది గ్రానీది. యా, లావా ఈజ్ రైజింగ్. రే ఎందుకన్నా గ్రానీ ఇలా ఉంది, దారుణంలో తమ్మి. గైస్ ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళాలి. గ్రానీ సౌండ్ వస్తలే వచ్చేటప్పుడు, కొంచెం వస్తుంది. పార్క్ ప్లగ్, అరే తీసుకోరా. ఓకే డన్. ఇక్కడ ఎనీ క్లూస్ సార్? షార్ట్ గన్ పీస్ ఇక్కడ. అరే తీరా, వీల్ క్రాంకా. ఓకే, లావా ఇటేనా రైజ్ అయ్యేది? లావాలోకి వెళ్తే చచ్చిపోతాం. ఓ మో నాయనో, రే అయిపోయినా. గ్రాన్ వస్తే అయిపోతా గై. కింద లావా రైజ్ అవుతుంది. అయితే ఫస్ట్ ఆ ప్లేసెస్కి వెళ్ళాలి మనం. గ్రానేజీ అసలు వెళ్తుంది అటు. సౌండ్ చేసినా కదా, పోతలేదు. వస్తుందా అసలు ఏమే? గ్రానీజీ వీడు లేదు అసలు. వీడుంది. మరి అమ్మో, బెడ్ ట్రాప్ వేసింది గాయస్. ఇదంతా లావా ఉంది, అసలు ఎట్లా వెళ్ళాలిరా కిందకి? వెళ్ళలేం. వస్తుందిరో. ఇంజన్ పార్ట్ కూడా దొరికేసింది. ఈడొక బెడ్ ట్రాప్ వేసింది, లావా బెడ్ ట్రాప్. దాంట్లో ఓ జాగ్రత్తగా ఉండాలి గైస్. అసలు ట్రాపులు దారుణంగా ఉన్నాయి కదా. లావా రైజింగా. ఓ రే 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 రే. చాలా కష్టం ఇలా ఉంటే. ఇడిదాకా వచ్చింది లావా. లావాలో పడుతుంది అసలు. ఓ ఓ ఎస్కేప్ ఎలా చేయాలి గైస్ మరి? గైస్ ఇంకా అంతే, చచ్చినట్లే. అయ్యో అయ్యో, లెగరారే. వచ్చింది, చంపింది. చంపింది గాయస్. కానీ లావా అంత పైకి వస్తే ఎస్కేప్ ఎలా చేస్తాం రా, నాకు అర్థం కాదు. అయితే ఈసారి మళ్ళీ అది మొత్తం లో ఉందనుకోండి, స్టార్టింగ్ వెళ్ళి అన్ని ఐటమ్స్ పెట్టేసి రావాలి. అదే ఆప్షన్ ఉంది ప్రస్తుతానికైతే. లావా ఉండకూడదు అన్న, ఉంటే ఇంకంతే. ఓకే పదండి. గ్రానీ చాలా దగ్గరలో ఉంది గైస్ మనకి. అరే ఇప్పుడు లేదు. వచ్చిందే. అమ్మో, చూసేయాలా సడన్గా వస్తావేమా? ఏమిటి గ్రానీ అట్లా వస్తున్నావు? ఓహో తిరిగిందా? తెలివి. లావా కింద ఉందా గైస్? లేదు. జల్దీ, లావా రైజ్ అవ్వకూడదు. వచ్చిందిరో. ఇక్కడ ఎనీ క్లూస్? నో క్లూస్. గ్రానీజీ వదిలేసేయి. సారీ చెప్తున్నా కదా. ఇదేం లేదు గైస్.
గైస్ ఇలా అంటే కష్టం అసలు. ఇక్కడ ఏం క్లూస్ పెట్టలే. పైకి పదరా నాన్న. ఏవి ఇక్కడ స్పార్క్ ప్లగ్ పడేసా కదా నేను. ఇక్కడ ఉంది. ఇందులో ఎందుకు నాన్న క్రౌన్స్ డిఫరెంట్ టైప్లో ఉంది ఎందుకో. ఇంజిన్ పార్ట్ కూడా అక్కడే ఉండాలి కదా. ఇంజిన్ పార్ట్ ఇక్కడ చూశాను. 5 HP ఇలా కూడా ఉంటాయా? గ్రాడీజీ టాటా బాయ్ బాయ్. వామ్మో కష్టంగా ఉంది గైస్ గేమ్ నిజంగా. రే పదరా. ఓ ఓ ఓ ఓ ఓ ఓ లావాలో పడితే చస్తామా? ట్రై చేద్దామంటారా వద్దా? చచ్చాం గైస్. వా లావాలో పడితే చేస్తామని నాకు తెలీదు. నేను ఏమనుకున్నా అంటే మన హెచ్పి పోతుందేమో కొంచెం కొంచెం అనుకున్నా, కానీ ఒకేసారి పడితేనే చచ్చిపోయిండు. డే 3 రారే. స్పార్క్ ప్లగ్ కావాలి, ఇంకా చాలా క్లూస్ కావాలి. కార్ ఎస్కేప్ కష్టం అయితే, కానీ కార్ ఎస్కేప్ ఒకటి చేయగలమేమో అనిపిస్తుంది నాకు. ఎందుకో అలా అనిపిస్తుంది. ఫటాఫట్ వెళ్ళాలి గైస్. వీడేంటో క్రౌచ్ బటన్ ఒక పక్క పెట్టేశాడు. స్పైడర్కి తీసుకోరా వాడిని. ఓకే మనం కిచెన్ చెక్ చేయాలి గైస్. స్పెషల్ కీ అంట. ఓకే డన్. చూసిందా? ఓ ఓ ఓ గ్రాణీజీ అలా అలా చూస్తారండి మీరు? మీ కలర్ మారుతుంది కదా గైస్. మరి కింద లావా ఉంటుంది కదా, అలా అంటే కింద ఉండదా? నాకు తెలీదు. కింద ఉంటే ఇంకా వేస్ట్ అసలు ఆడి. ఇక్కడ కాగ్ వీల్ 12 ఇలా ఇసరగలుగుతామా? ఓ ఓ ఓ రే 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 పడ్డా గాయస్. చాలా కష్టంగా ఉంది. లావా వచ్చింది ఇక్కడ సచ్చిన. ఉర్రే గైస్ చాలా కష్టంగా ఉంది. ఇలా అయితే కష్టమే. ఇప్పుడు ఎలా గైస్ అసలు నాకు అర్థం కాదు. డే 4 అప్పుడే వాడిని డోరెస్కి ఒక్క ఐటెం దొరికింది అంతే. ఒక గన్ పార్ట్ కూడా దొరికిందో దొరకలేదు. దొరికింది. ఇక్కడ స్పాన్ ఏంటి ఏంటి గైస్ ఇడు ఏడైనా స్పాన్ చెప్తుండు. అరే ఓపెన్ చేయరా. క్లూసే లేవురా ఏమి. ఎలా ఆడతాం అసలు గేమ్ నాకు అర్థం కాదు. ఒక్కటో రెండో క్లూస్ పెట్టాడు, అవి కూడా పెట్టాలని పెట్టినట్టున్నాడు. వచ్చింది చూసింది. గ్రాణీజీ నేను తర్వాత పైన ఇది పడేసుకుంటా, కానీ ఫస్ట్ కిందకి వెళ్ళిపోయి కింద చెక్ చేయాలి గైస్. మనకు చాలా క్లోజ్ కిందనే మిస్ చేసినాం. వస్తుంది. అబ్బా చంపి గాజ్ దాని సైడ్కి వెళ్ళినా చంపేసింది. గ్రాణీజీ ఏంది జీ మీరు? ఇలా అయితే కష్టమనే చెప్పాలి. ఈ లావా గ్రాణీ మాత్రం ఏమన్నా ఉందా? కష్టంగా ఉంది అసలు. గైస్ లాస్ట్ అండ్ ఫైనల్ డే. ఈసారి చేస్తే ఇంకంతే. ఫస్ట్ కిందకి వెళ్దాం. ఎలానే గ్రాణీ ఊరికి యాడ్నే స్పాన్ అవుతుంది కదా. ఇటు సైడ్ ఆ కింద ఏమైనా క్లూస్ ఉన్నాయేమో ఫటాఫట్ తెచ్చేసుకుందాం లావా రైజ్ అవ్వకముందు. ఇక్కడ ఏం లేవు. ఈ టాప్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా లావా రైజ్ అవ్వలేదు. ఇలా వచ్చే లోపల ఏమన్నా ఇక్కడ క్లూస్. ఇక్కడ ఏముంది? రిమోట్ కంట్రోల్. ఈ కింద ఓహో లావా రైజ్ అయ్యేలా ఉంది గైస్. పచక్ పచక్ అని సౌండ్ వస్తుంది. గ్రాణీజీ వస్తుందని అర్థమైపోయింది గైస్, కానీ సివర్లోకి వెళ్ళలేం మనం. అక్కడ ఫుల్ లావా ఉంది. చాలా కష్టం అక్కడికి వెళ్ళడం అంటే. లావా రైజింగ్ అంట. త్వరగా ఇక్కడ లావా రాలేదుగా. వస్తుంది నెక్స్ట్ ఈడనే గైస్. అర్థమైపోయింది నాకు. ఈడెన్ని క్లూస్ ఏం క్లూస్ లేవు. బయటికి వెళ్తే చస్తాము. త్వరగా అటు వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ ఒక క్లూ ఏమైనా దొరకచ్చు. ఇక్కడ క్లూస్ ఏం లేవు. నెంబర్ 1 అంట. ఫస్ట్ ఆడికి ఎట్లా వెళ్తామో కూడా తెలియదురా నాన్న. నెంబర్ 1 అంటుండీడు.
పోట్లే వచ్చింది, ఏమొచ్చింది గ్రానీజీ గైస్. కానీ గన్ను కింద పెట్టాలి, లావా అక్కడ రైజ్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయలేము. ఓర్ని ఈమొకటి, చంపింది గైస్. గ్రానీజీ గైస్, కానీ చెప్పాలంటే మస్తు కష్టం ఉంది, లావా చాలా జల్ది వస్తుంది. అబ్బా గైస్, ఈసారి అయితే ఎస్కేప్ చేయలేకపోయాం, నెక్స్ట్ టైం చేయాల్సిందే. అసలు ఏమన్నా వస్తుందా ఈ గ్రానీ మాత్రం? చంపకమ్మా తల్లి ప్లీజ్. ఇంకా వెనకాల లావా సౌండ్ వస్తుంది గైస్, బుడుక్ బుడుక్ అని. నాకు చంపింది. పాపా సరే గైస్, ఈసారి చేయలేకపోయాం, చాలా కష్టం ఉంది గేమ్ చెప్పాలంటే. సో వచ్చే వీడియోలో కలుద్దాం మరి. సో అంతే గైస్, వచ్చే వీడియోలో గ్రానీ మల్టీప్లేయర్ లావా మోడ్ విఎం గేమర్తో నెక్స్ట్ టైం అయితే విఎం గేమర్తో ఆడదామని అయితే నేను అనుకుంటున్నా గైస్. వారిని ఆడడం చూస్తే పిచ్చి వేస్తాయి గైస్. సరే గైస్, నెక్స్ట్ టైం విఎం గేమర్తో అయితే ఆడదాం, వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా టేక్ కేర్, బాయ్ బాయ్.